శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ, ఈరోజు దుర్గమ్మ మనకిచ్చిన సందేశం ఏంటో తెలుసుకుందామండి. బిడ్డా, నీకోసం ముచ్చటైన 3 శుభవార్తలు తెచ్చాను. వెంటనే వింటావు కదా అని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశాన్ని బిడ్డల కోసం పంపించబోతున్నారండి. మరి ఇటువంటి సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో ఖచ్చితంగా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు లేవారంటే ఏమంటారు కదా. అంటే ప్రేమ పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారి పేరు వచ్చి పివై శ్రీనివాస్ గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9726876579. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా మీ యొక్క ముఖము చేతిరేఖలు చూసి 100% మీ యొక్క పూర్తి భవిష్యత్తు అయితే తెలుపుతారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక ఇప్పుడు దుర్గమ్మ తన బిడ్డల కోసం ఎటువంటి సందేశాన్ని పంపారో సాక్షాత్తు ఆ తల్లి మాటల్లోనే విని తెలుసుకుందాము. బిడ్డ, ఈరోజు నువ్వు అసలు ఎప్పటికీ మర్చిపోలేవు. ఎందుకో తెలుసా? నువ్వు ఎన్నో రోజుల నుంచి ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కత్తల్లి. ఈరోజు 1 కాదు 3 శుభవార్తలు నువ్వు వినబోతున్నావమ్మా. వెంటనే నీ దుర్గమ్మ వాకు విను, తప్పక ఆనందిస్తావు అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసము 3 శుభవార్తలు తీసుకువచ్చారని చెబుతూ ఉన్నారు. ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా ఒక శుభవార్త కోసం ఎదురుచూస్తూ ఉన్నటువంటి తన బిడ్డల కోసం దుర్గమ్మ 3 శుభవార్తలు అయితే తీసుకొచ్చారని చెప్తూ ఉన్నారు. మరి ఏంటి ఆ శుభవార్తలు? ఏ బిడ్డల కోసం దుర్గమ్మ శుభవార్తలు అందించబోతున్నారో ఆ తల్లి మాటలో విని తెలుసుకుందామా? దుర్గమ్మ ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డా, నువ్వు ఎన్నో రోజుల నుంచి అసలు నాకు శుభవార్తలు వస్తాయా లేదా, ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా బిడ్డ. దుర్గమ్మ, నా జీవితం అంతా ఇలానే ఉండాలా? నా జీవితం అంతా కష్టాలేనా? నాకు ఇంకా ఆనందం రాదా? ఒకవేళ అనూహ్యంగా ఆనందం వస్తే అదేదో ఒక చుట్టం చూపులా వచ్చి వెళ్తూ ఉందే కానీ నాతో ఉండటం లేదు. ఏంటి దుర్గమ్మ ఇది? మరి ఏ కష్టాలు, ఓటములు ఇవి మాత్రం ఎందుకు నాకు శాశ్వతంగా ఉండిపోతూ ఉన్నాయి? ఇక నా జీవితం ఇంతేనా? దుర్గమ్మ, అసలు మా జీవితం మారదా? నేను కూడా ఈ కష్టాలకి అలవాటు పడిపోవాలా? ఆనందాల కోసం ఎదురు చూస్తూనే ఉండాలా దుర్గమ్మ అని అనుకుంటూ ఉన్నావు, అవునా తల్లి? ఇప్పుడు మీరు మళ్ళీ నాతో కొత్తగా ఆశలు రేపడానికి శుభవార్త అంటూ వచ్చారు. అసలు నాకు వినే ఓపిక కూడా లేదు. ఆ సహనం కూడా నశించిపోతూ ఉందని దుర్గమ్మ అని అనుకుంటూ ఉన్నా, అవునా? నిజంగా తల్లి, నీకు కష్టమని వస్తే ఈ దుర్గమ్మ నీకు ఎప్పుడు కూడా సాయంగా లేదా? నీ కష్టాలను మాయం చేస్తాను. నీ జీవితం మారుతుందనే నమ్మకం నాకు లేదా? మీరు నా జీవితంలో ఎందుకు ఇలా ఆశలు రేపుతూ ఉన్నారు? ఎందుకు నా జీవితంతో ఆటలాడుకుంటూ ఉన్నారు అని అంటూ ఉన్నావు కదా తల్లి. ఇప్పుడు ఈ మాటలు వింటుంటే నీ మనసంతా పూర్తిగా నిరాశతో నిండిపోయిందని అర్థమవుతూ ఉంది. నీ ఎదురు చూపులకి ఫలితం రాలేదని బాధపడుతూ ఉన్నావు కదా. ప్రతి మనిషికి ఎన్నో ఆశలు, కోరికలు, కలలు ఉంటాయి. అవన్నీ తీరాలని ప్రతి మనిషి కూడా కోరుకుంటూ ఉంటారమ్మా. కానీ కేవలం కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది. నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి ఇలానే అంటూ ఉన్నావు కదా తల్లి. దుర్గమ్మ, ఈ కష్టాలు నాకు ఇంకా నా వల్ల కాదు. నా కన్నీరు కూడా ఆవిరైపోయింది. నా మనసంతా ఎంతో గందరగోళంగా ఉంది. అసలు ప్రశాంతత అనేది లేదు. కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో. మనసారా నవ్వుదాం అనుకున్నా, నా వల్ల కావటం లేదని. మీరే ఆలోచించండి తల్లి. నేను ఏ స్థితిలో ఉన్నానో నీకే తెలుస్తుందని ఎంతో బాధపడుతూ ఉన్నావు. బిడ్డ, ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయమ్మా. నీ ప్రతి ప్రార్థన నేను వింటూనే ఉన్నాను. ఇక నీ బాధలు, కష్టాలు, కన్నీరు వీటన్నిటి ఒక్కోటిగా తీర్చడం కోసమే ఈరోజు నేను నీ ముందుకు వచ్చానమ్మా. ఈ సాయంత్రం సమయాన ఈ శుభవార్తను నీకు అందిస్తూ ఉన్నాను. ఇక నీ మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు.
నీ దుర్గమ్మ చెప్పినట్టు చెయ్యి. ఒక్కసారి కళ్ళు మూసుకొని నా రూపాన్ని తలుచుకుంటూ ప్రశాంతంగా ఉండు. నా మాటలన్నీ నీ మనసులో మొక్కలుగా జాగ్రత్తగా నాటుకో. నా ఈ మాటలు మొక్కలకు ప్రతిరోజు సాయంత్రం నీటిని పోయి తర్వాత అవి చిన్న చిన్నగా వృద్ధి చెందుతూ నీ మనసంతా ఒకరోజు విరిసిన పూల తోటలా సుగంధ పరిమళ లాంటి తోట ఆనందంగా మారుతుంది. కళ్ళు మూసుకొని శ్రద్ధగా విను. బిడ్డా, నువ్వు అనవసరంగా ఆలోచించటం వల్ల ఇక్కడ ఏది కూడా మారదు. జరగాల్సింది నువ్వు ఆపలేవు తల్లి. కాబట్టి అనవసరంగా ఆలోచించకమ్మా. నీ ఆలోచనలన్నిటినీ విసిరిపడేసే. మనసు కాస్త తేలిక పడుతుంది. ఇక నీ ఆశలు కోరికలు అన్నీ జరుగుతాయనే నమ్మకాన్ని పెంచుకో. అప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలవు. ఇక ఇప్పుడు నీ మనసులో ఎలాంటి బాధ, భయం, చికాకులు ఇవేమీ లేవు కదా. మొత్తం మారుతూ ఉంది కదా తల్లి. నీ తల్లి మాటలు వింటూ ఉంటే మనసు చాలా తేలిక పడుతూ ఉంది కదా. ఇక అతి కొద్ది రోజుల్లోనే నువ్వు వినాలి అనుకున్నటువంటి 3 శుభవార్తలు వింటావు. అవును తల్లి, నీ దుర్గమ్మ మాటలపై నమ్మకం ఉంచు. ఆ 3 శుభవార్తలు ఏంటో తెలుసా? అందులో మొదటిది నీ బంధం గురించి శుభవార్త. నీ బాధ, కష్టం, నష్టం, సంతోషం ఇవన్నీ ఈ బంధంతోనే కదా ముడిపడి ఉన్నాయి. ఇక ఆ బంధంలో మార్పు రావాలనే కదా నువ్వు కోరుకుంటూ ఉన్నావు. సరే తల్లి, అతి కొద్ది రోజుల్లోనే నీ బంధంలో మార్పు చూడబోతున్నావు. నువ్వు ఎంతో సంతోషించేటువంటి మార్పు. అది నువ్వు నీ బంధాన్ని ఎలా అయితే చూడాలనుకుంటూ ఉన్నావో, నీతో ఎలా అయితే ఉండాలనుకుంటూ ఉన్నావో అదే విధంగా మారుతుంది. ఇక నీ బంధం గురించి ఎలాంటి బెంగ పెట్టుకోకు. అన్నీ చక్కబడతాయి. ఇక రెండవది నీ సంతానం కదా. నీ సంతానం నీ కంటి పాప లాంటివారు. ఆ విషయం నాకు తెలుసమ్మా. ఎందుకంటే ఈ ప్రపంచమే నా బిడ్డలు కూడా నా కంటి పాప లాంటి వారే. నేను నా బిడ్డలు ఎంత సంతోషంగా గడపాలని అనుకుంటూ ఉంటానో, నువ్వు కూడా నీ బిడ్డలు సంతోషం గడపాలని అనుకుంటూ ఉంటావు. ఆ విషయం నాకు తెలుసు తల్లి. వారిని నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో కూడా నాకు తెలుసు. ఇక వాళ్ళు జీవితంలో మంచి స్థాయిలో ఉండాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావు, అవునా? అయితే అది అలానే జరుగుతుంది. వారు గొప్ప స్థాయికి చేరుకుంటారు. ఈ తల్లి ఆశీస్సులతో వారు ఎప్పుడూ సంతోషంగా జీవిస్తారు. నా ఏ మాట పొల్లిపోదు తల్లి. నువ్వు ధైర్యంగా ఉండు. వారి భవిష్యత్తుకు వచ్చినటువంటి లోటు ఏదీ లేదమ్మా. అంతా మంచే జరుగుతుంది. అలానే నీ 3వ కోరిక, 3వ శుభవార్త డబ్బు. ఆ డబ్బు లేకపోతే నీకు ఎక్కడా కూడా విలువ ఉండదు. ఆ విషయం నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా. మనం ఎక్కడికి వెళ్ళినా మన డబ్బును చూసే మనకి విలువిస్తూ ఉంటారు. ఈ సమాజం అలానే తయారైంది. ఇక ఆ డబ్బు నిన్ను చేరుతుంది తల్లి. దానితో పాటు నీకు గౌరవ మర్యాద కూడా తెచ్చిపెడుతుంది. డబ్బు లేకపోతే ఎక్కడా పని జరగదు కదా. నువ్వు ఏది కావాలన్నా అది ధనంతోనే ముడిపడి ఉంటుంది. ఇక ఇప్పుడు నీ ఆర్థిక పరిస్థితి తప్పకుండా మెరుగుపడుతుంది తల్లి. గొప్ప స్థితికి నువ్వు చేరుకుంటావు. ఆకస్మిక ధనలాభం కలుగుతుందమ్మా. ఇక నువ్వు దాని గురించి ఆలోచించవద్దు. నీకు రావాల్సిన ప్రతి రూపాయి కూడా నీ దగ్గరకు వస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు బిడ్డ. నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండటానికి నీకు ఏది అందించాలో అది ప్రతి ఒక్కటి నేను నీకు అందిస్తాను. ఈ తల్లిపై నమ్మకం ఉంచు. సంతోషంగా నువ్వు గడుపు. ఒక్కోటిగా నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఈ 3 శుభవార్తలు అతి కొద్ది రోజుల్లోనే నువ్వు వింటావు తల్లి. ఒకదాని తర్వాత మరొక శుభవార్త నిన్ను తప్పక చేరుతాయి. నువ్విక దేని గురించి దిగులు చెందవద్దు. సంతోషంగా ఉండు. నువ్వు బాల్యంలో ఎంత సంతోషంగా ఉన్నావో, ఎలాంటి ఆలోచన లేకుండా ఎంత ప్రశాంతంగా ఉన్నావో అలానే ఇప్పుడు కూడా ఉండు. ఎందుకంటే నీకు తిరిగి అలాంటి జీవితమే ప్రసాదించబోతున్నాను. ఎంతో సంతోషంగా ఉండేటువంటి జీవితం, ఎంతో ఆనందం గడిపేటువంటి రోజులు నీకు ముందు రోజుల్లో రాబోతున్నాయమ్మా. ఈ తల్లిని నమ్మి నువ్వు ప్రశాంతంగా నిద్రించు. ఇకపై అంతా షోమే జరుగుతుంది అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. ఈరోజు దుర్గమ్మ తన బిడ్డలకు 3 శుభవార్తలు అయితే అందించారు. మన జీవితంలో ఏవైతే మనకు ముఖ్యమో, అంటే ఒకరికి ఇద్దరు కాదండి, నాకు తెలిసి 99% జనాలకి ఈరోజు దుర్గమ్మ చెప్పినటువంటి ఈ 3 శుభవార్తల కోసం ఎదురు చూస్తూ ఉంటారనే అవే అవసరమని. బంధం కానీ, డబ్బు కానివ్వండి, సంతానం కానివ్వండి, ఈ 3 కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. వాటి గురించే ప్రతి ఒక్కరి ఆలోచన, ఆందోళన, వాటి గురించే ప్రతి ఒక్కరి యొక్క అన్వేషణ. ఈ 3 శుభవార్తలు కనుక ఎవరి జీవితంలో జరుగుతాయో, ఎవరి జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయో, వస్తూ ఉంటాయో, వాళ్ళు ఈ ప్రపంచంలోనే అందరికంటే అదృష్టవంతులుగా మిగిలిపోతారు. అంతకు మించిన అదృష్టవంతులు కూడా లేరని కూడా చెప్పుకోవచ్చండి. ఈ 3 ఉన్నవారి జీవితం సంతోషంగా ఉంటుంది.
ఎందుకంటే అందరి జీవితాల్లో అన్నీ ఉండవండి. అందరికీ అన్నీ దొరకవు కూడా. అలాంటిది ఈ 3 గనుక ఎవరి జీవితంలో నెరవేరుతున్నాయో వారికి అన్నీ దొరికినట్లే. ఎందుకంటే సంతోషం దొరుకుతుంది, మనశ్శాంతి దొరుకుతుంది. డబ్బు ఉంటే ధైర్యం వస్తుంది. పిల్లలు ఒక మంచి స్థితికి వస్తే, ఒక మంచి మనస్తత్వం కలిగినటువంటి బిడ్డల వారు మన ఉన్నతమైన స్థానానికి ఎదిగితే వీరు బాధ్యత తీరిందనేటువంటి ఒక మన మనశ్శాంతి కలుగుతుంది. అదేవిధంగా బంధంతో ఎలాంటి విడుగు లేకుండా ఉంటే వాళ్ళ జీవితం ఎంతో అన్యోన్యంగా సాగిపోతూ ఉంటుంది. ఇంతకు మించినటువంటి జీవితం ఎక్కడా దొరకదండి. అంత గొప్ప జీవితాన్ని ఈరోజు దుర్గమ్మ తన బిడ్డలకు అందిస్తూ ఉన్నారంటున్నారు. ఈరోజు దుర్గమ్మ తన బిడ్డలకు వీటన్నిటి ద్వారా చెప్పాల్సింది ఒకటేనండి. ఇవన్నీ ఇస్తూ ఉన్నానంటే ఈ 3 శుభవార్తలు నీ జీవితంలో జరుగుతున్నాయంటే నీకు ఒక గొప్ప అద్భుతమైనటువంటి జీవితాన్ని, ప్రపంచంలో ఎవ్వరూ ఊహించినటువంటి జీవితాన్ని, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి జీవితాన్ని తన బిడ్డలకు ప్రసాదించబోతున్నానని దుర్గమ్మ మాటల్లో ఉన్న అర్థమండి. మీకు ధైర్యాన్ని ఇస్తారు, సంతృప్తిని ఇస్తారు, ప్రశాంతతని ఇస్తారు. ఇవన్నీ ఒక్కో దాని పైన ముడిపడి ఉంటాయి. ఎప్పుడు భయపడకుండా ధైర్యంగా ఉండాలంటే ఈ రోజుల్లో డబ్బు అనేది అవసరమండి. పిల్లలు ఒక గొప్ప స్థాయికి రావాలని 10 మంది కోరుకుంటూ ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు ఉన్నటువంటి ఆ గౌరవ మర్యాదలు కూడా తమ సంతానం మీద ఆధారపడి ఉంటాయని నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి సంతానాన్ని ఒక గొప్ప స్థాయికి తీసుకువెళ్ళి అందరి మనల్ని పొందే విధంగా దుర్గమ్మ ఆశీర్వదిస్తారు. దీని ద్వారా ఒక సంతృప్తి, నా బాధ్యతను నేను చాలా చక్కగా నిర్వర్తించాననేటువంటి ఒక ఆత్మ సంతృప్తి తన బిడ్డలు కలుగుతుంది. వారు కన్న వంటి తమ బిడ్డలు ఒక మంచి స్థాయికి చేర్చడం ద్వారా మనశ్శాంతిని దుర్గమ్మ తన బిడ్డలకు ప్రసాదిస్తా అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా తన బంధంతో ఎప్పుడు కూడా అన్యోన్యంగా ఉండేలా దుర్గమ్మ వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తా అని చెప్తూ ఉన్నారు. ఇంతకంటే మనకు కావాల్సింది ఏముందండి? సంతోషం ఉంది, ఆత్మ సంతృప్తి ఉంది, ఎప్పుడు కూడా అన్యోన్యంగా ఉన్నటువంటి బంధం ఉంది. ఇంతకు మించినటువంటి జీవితం ప్రపంచంలో ఏది ఉండదండి. అంటే మనకు దుర్గమ్మ మనం ఏదైతే అడుగుతూ ఉన్నామో ఆ తల్లి అవన్నీ ప్రసాదిస్తా అని ఈ 3 శుభవార్తల ద్వారా తన బిడ్డలకు తెలియజేస్తూ ఉన్నారు. దీనికి మనం చేయవలసిందల్లా కాస్త ఓపిక పట్టడమేనండి. ఏ విజయాన్ని చేరుకోవాలన్నా సరే, ఎలాంటి అద్భుతాలు జరగాలన్నా సరే దానికి కావాల్సింది ఓపిక, సహనం. ఈ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కటి చూస్తారు. ప్రతి ఒక్క సంతోషాన్ని వారు ఆస్వాదిస్తారు. ప్రతి ఒక్క విజయాన్ని వారు చేరుకుంటారు. ఎవ్వరూ చూడలేనటువంటి అద్భుతాలను వాడు చూడగలుగుతారు. దీనికంతటికి కూడా దుర్గమ్మ చెప్పేటువంటి ఒకే ఒక మార్గం సహనంతో ఉండాలి, నమ్మకంతో ఉండాలి. ఇవి 2 ఉన్నవాళ్ళు వారి జీవితంలో ఏదైతే తలుచుకుంటారో, ఏదైతే కోరుకుంటారో అవి తప్పకుండా సాధిస్తా తీరుతారని ఆ తల్లి ఈ విధంగా వారిని ఆశీర్వదిస్తున్నారు. మనందరం కూడా ఆ తల్లి అఖిల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ ఈరోజు అమ్మవారి సందేశం అందరికి అర్థమైంది అనుకుంటున్నానండి. నచ్చితే మరికొంతమందికి మన వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.